నమస్తే, వెల్కమ్ టు ఏఐటీవీ. చిక్కడపల్లి లైబ్రరీలో జరిగిన ఇష్యూ ఎంత పెద్ద రచ్చ అయిందో మనందరికీ తెలుసు. నిరుద్యోగులకి సంబంధించి అక్కడ మాట్లాడడానికి వెళ్ళినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్కి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు, ముఖ్యంగా అక్కడ ఇంద్రకుమార్ అనే వ్యక్తికి మధ్య జరిగినటువంటి సంభాషణ మనం చూసాం. ఇంద్రకుమారు నిరుద్యోగి తన యొక్క ఫ్రస్ట్రేషన్, తన బాధని వెళ్ళగక్కాడు. అది చూసిన ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా చాలా అద్భుతంగా మాట్లాడామని అతను ప్రశంసించారు. సో ప్రభుత్వం నుంచి రిప్రజెంట్గా వచ్చినటువంటి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ నిరుద్యోగుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి ఈ సమస్యని ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళి మీకు తగు న్యాయం జరిగేలాగా చేస్తానని చెప్పి, కేవలం 2 రోజుల్లో మీకు న్యాయం చేస్తాం, మిమ్మల్ని అక్కడ తీసుకెళ్తాం అని మాట ఇచ్చినటువంటి అద్దంకి దయాకర్ గారు ఇంతవరకు నిరుద్యోగుల సమస్యల పట్ల ఏ విధమైనటువంటి ఒక వైఖరిని తెలిపే పరిస్థితి ఇప్పటివరకు కనపడలేదు. దాదాపుగా 10 రోజులు గడిచింది ఈ యొక్క ఇష్యూ జరిగి. సో మనతో పాటు ఇంద్రకుమార్ గారు ఉన్నారు, అతనితో మాట్లాడదాం. నిరుద్యోగి, అతను ఏం చెప్తాడో, మరి నిజంగానే ప్రభుత్వం నుంచి అటువంటి సానుకూల స్పందన వచ్చిందా, మరి అద్దంకి దయాకర్ ఏమైనా రెస్పాండ్ అయ్యారనేది ఆయన మాటలు తెలుసుకుందాం. అన్న, ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా మరి ఏంటి అద్దంకి దయాకర్ గారు ఏమన్నా మిమ్మల్ని ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళడం కానీ, ఏమైనా సానుకూలంగా స్పందించడం కానీ అలాంటివి ఏమైనా జరిగాయా? అద్దంకి దయాకర్ గారు ఆ రోజు చెప్పారు, 2 రోజుల్లో సమస్య అయిపోతుందని చెప్పావు. ఇలా 10 రోజులు అయింది, ఎక్కడున్నావు, ఏడబడుకున్నావు, ఎందుకు వచ్చినావు, అసలు నువ్వు ఎందుకు వచ్చినావు, ఎందుకు తిట్టించుకున్నావు, ఎందుకు పోయినావు, నీకు సంబంధం ఏంది? ఒకవేళ నువ్వు ఎమ్మెల్సీ హోదాలో రావాలని ఏ సంబంధం లేదు అనకండి. ఎందుకంటే ఆయన ఒక బాధ్యత గల పదవిలో ఉన్నాడు, మా ఎమ్మెల్సీ. మీరేమైనా చెప్తే విందామని వచ్చాడు, మీ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దామని వచ్చాడు కదా. ఇప్పుడు ఆయన వస్తే రావచ్చు, ఎవరిని తప్పుపడట్లేదు. వాళ్ళ సతీమణి ఎందుకు తీసుకొచ్చారు? కూడా వెళ్తారు కదా ఆయన, ఇప్పుడు కూడా పక్కన కంపల్సరీ అన్ని డిబేట్ల మేడం తీసుకెళ్ళొచ్చు కదా. అది సమస్య కాదు. ఇప్పుడు ఏంటి మీ సమస్య? ఏంటి మా సమస్య? ఏం లేదండి, మాకు నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పారు, 2 లక్షల ఉద్యోగాలు మొదటి ఏడాదిలో ఇస్తా అని చెప్పారు. ఇప్పుడు దాకా లేదు. బ్యాక్లాగ్ పోస్టులు లేదు, నిరుద్యోగ భృతి లేదు, స్కాలర్షిప్లు లేవు. ఎందుకు మీరు ప్రతిసారి మేము ఎప్పుడు నోటిఫికేషన్ అడిగినా కూడా అదో కమిటీ ఇదో కమిటీ, కాంగ్రెస్ అంటేనే కమిటీలు అని చెప్పుకుంటూ పోతున్నారు. ఎందుకు మీకు తెలవదా? ఇంటెలిజెన్స్ లేదా? డ్రామాలా? అంటే నిరుద్యోగులు ఏం తెలుసుకోరు, వీళ్ళకంతా ఏం సీన్ లేదని చెప్పి అనుకుంటున్నా. మీ చెమడాలు చేస్తామనుకుంటున్నా. ఎందుకంటే ఇలా తినక ఖాళీ కడుపుతో లైబ్రరీకి వెళ్ళి చదువుకుంటే మా పేరు చెప్పి పూటకో మాట మాట్లాడి రాజకీయంగా ఎదుగుతున్నారు. ఎవరైతే ఉన్నారో మా పేరు చెప్పి నిరుద్యోగుల పేర్లు చెప్పుకొని ఇలా రాజకీయం ఎదగాలనుకుంటాడు. అలా చేస్తే మాత్రం పురుగులు పడి చేస్తారు ఒకడు. ఎందుకంటే ఎంతో కష్టపడి చదువుకున్నాం మేము, మాకు నోటిఫికేషన్ లేక అసలు ఇంటికాడ నుంచి అసలు డబ్బులు పంపించక వాళ్ళు ఎంత అవస్థలు పడుతున్నారో, వాళ్ళు ఒక్కొక్క ఫోన్లు చేస్తుంటే మాకు బాధ అనిపిస్తుంది. ఎందుకు కూడా మీకు ఎన్ని బాధలు, సప్పుడు ఇంటికి రారా, జాబు లేకున్నా పర్లేదు కానీ మంది కళ్ళలో పడకరా అంటున్నా. అయినా ఏం కాదమ్మా, ఇంత చదువుకున్నాం, ఇంత చేసినాం, అంత అవగాహన ఉంది మాకు, మేము చేస్తాం, మాకు జాబులు రావాలి, ఇంత కష్టపడడం మాకు తెలుసు అంటే వీళ్ళు మా పొట్ట కొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు వీళ్ళు. ఓకే. సో మరి ఏంటి, ఎందుకు అద్దంకి దయాకర్ గారు అయితే మీకైతే ఎటువంటి ఇప్పుడు ఇంతవరకు సమాచారం అందించలేదు? ఏ సమాచారం లేదు. ఎవరైనా సరే, కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా సరే వాళ్ళ రాజకీయాల కోసం నిరుద్యోగులు వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇది ఒకటే ఒక మాట చెప్తున్నాను, మీకు నిజంగా సమస్యను సాల్వ్ చేయాలనుకుంటే డైరెక్ట్ గా చిక్కడపల్లికి రండి. మీ అధినేత రాహుల్ గాంధీ గారు అక్కడే వచ్చారు కదా, అక్కడికి వచ్చే మాట్లాడుకుందాం. ఎందుకు ఎన్ని కమిటీల పేరు చెప్పి కాలయాపన చేసుకుంటా, డ్రామాలు చేసుకుంటా ఎందుకు మాట్లాడుతున్నారు? నిజంగా మీరు నోటిఫికేషన్ చేయాలనుకుంటే ఇవ్వచ్చు. కొన్ని ఏమో కోట్లు ఉన్నాయని చెప్తున్నారు, అవి కాక కొన్ని ఉన్నాయి కదా, పవర్ సెక్టర్ లో ఖాళీగా ఉన్నాయి, జీపీఓలో ఉన్నాయి, అవి ఇవ్వచ్చు కదా. నిజంగా ఇవ్వాలనుకుంటే మీరు ఫిల్ చేయాలనుకుంటే ఇచ్చే ఉద్దేశం లేదు. వీళ్ళు ఏం చేయరు, నిరుద్యోగులు ఏం చేయరు, వీళ్ళకి ఏం తెలియదు అనుకుంటున్నారు. మేము ఒకే చెప్తున్నాం, మా గనక ఆగస్టు 15లోగా నోటిఫికేషన్ రాకపోతే రాష్ట్రంలో అన్ని చోట్ల ఉద్యమాలు చేస్తాం, రాష్ట్రాన్ని మొత్తం దిగ్బంధం చేసేస్తాం. ఏదైతే నిరుద్యోగుల వల్ల కాంగ్రెస్ పార్టీ వచ్చిందో ఆ నిరుద్యోగులతో మిమ్మల్ని కొట్టించే ప్రయత్నాలు చేస్తాం. ఓకే. సో మరి నిన్న మీ సమస్యలు చెప్పుకోవడం కోసం ప్రెస్ క్లబ్కి వెళ్ళారు, అక్కడ కూడా చిన్న గలాట జరిగింది. ఏంటి అసలు దాని మీద ఏమనుకుంటున్నారు? డిఎస్సిలో స్పోర్ట్స్ కోర్సాలో అన్యాయం జరిగిందని చెప్పేసి మాకు ఫోన్ చేశారు. ఎవరైతే ఉన్నారో బాధితులు ఎవరు ఉన్నారో వాళ్ళు మాకు ఫోన్ చేశారు. ఆ బాధితుల తరపున మాట్లాడడానికి వెళ్తే మా స్లాట్ 12 నుంచి 1 వరకు ఉంది, ఆ టైం దాటిపోతుంది. ఆ టైం దాటిపోతుంటే ప్రెస్ అధికారిని అడిగితే ఆయన అధికారంలో వ్యక్తి అని చెప్పేసి మమ్మల్ని అక్కడ బెదిరించే ప్రయత్నం చేశారు. ఇంకా మేమేం చేసామంటే, సరే ఈ వీళ్ళ ప్రెస్ అయిపోయిన తర్వాత క్వశ్చన్ అవర్ లో ఏదైతే తిన్మర మల్లన్న గారికి వేరే క్వశ్చన్ అవర్ జరుగుతున్నప్పుడు మేము అడిగాము, మీరు మా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కదా, మా గురించి కూడా మాట్లాడొచ్చు కదా, ఎంతసేపు బీసీలు రాజకీయం చేస్తున్నారే అని మాట్లాడుతున్నారే. మరి బీసీ బిడ్డలకు జాబులు వద్దా? బీసీ బిడ్డలకు జాబ్ వద్దు కదా, బీసీ బిడ్డ రాజకీయమే కావాలా, జాబులు అయితే కావాలి కదా.
ఎంతసేపు ఇలా బీసీ బిడ్డలు అడ్మినిస్ట్రేటర్ లెవెల్లో ఎవరు లేరు, వాళ్ళ గురించి నువ్వు ఫైట్ చేయొచ్చు కదా. జియో 29 నుంచి మేము సుప్రీంకోర్టులో తిరుగుతున్నప్పుడు నువ్వు ఏడబడినావు, జియో 47 పిల్లలు రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు నువ్వు ఏడబడినావు, అశోక్ నగర్ ఇంత పెద్ద ఉద్యమం జరిగిందే అప్పుడు ఏడబడినావు నువ్వు. ఎందుకన్నా, ఎందుకు ఎన్ని డ్రామాలు, నీకు అన్ని తెలుసు, ఎందుకు ఎన్ని, నీకు నిజంగా నిరుద్యోగుల చిత్తశుద్ధి ఉంటే వచ్చి అశోక్ నగర్ వచ్చి మాట్లాడు. ఎన్ని ఎందుకు, ఎవరో ఒక డబ్బులు కొట్టిర్రు, వాళ్ళు డబ్బులు కొట్టిర్రు, మీరు కూడా గతంలో డబ్బులు కొట్టిర్రు, మీరు కూడా అవన్నీ బయటపడితే బాగుంటుందా? ఎందుకు ఎన్ని మాటలు? ఎవరు నిరుద్యోగులు అంటేనే పేదోళ్ళు కదా, 100లో 50 150 కొట్టి మేము ఆర్థిక సాయం చేస్తారు. ఆ గ్రూప్ లో 100 మంది ఉన్నారు, ఆ గ్రూప్ లో రాకేష్ రెడ్డి ఉన్నారా, కేటీఆర్ ఉన్నారా? మాకెట్లా తెలుసు చెప్పు, మాకెట్లా తెలుస్తానా? నేను 100 రూపాయలు వేసాను, మా ఫ్రెండ్ ఒక 150 రూపాయలు వేశారు, అట్లా ఎవరేసినా కూడా వాళ్ళకు ఉపయోగపడితే చాలు కదా అనుకున్నావు. నువ్వు 3000 వేశారు, 3 లక్షలు ఇచ్చారు, అవునే నీకు చాలా మంది ఇచ్చారు అట్లా అనుకుంటే నువ్వు ప్రతి ఒక్కరిని బెదిరిస్తావు కదా, ఆ లెక్కలను తీయాలి కదా. నువ్వు ప్రశ్నించే కొత్త నువ్వైతే అన్నీ ప్రశ్నించవచ్చు, మేము మిమ్మల్ని ప్రశ్నిస్తే మాత్రం వీరికి చదువు రాదు, వీటి డబ్బులు తీసుకుంటే మాట్లాడతావా? ఎన్నిసార్లు అన్నా సురేషన్ దగ్గరకు వచ్చి ఎన్నిసార్లు సమస్యలు చెప్పుకున్నాం, ఎప్పుడైనా మాట్లాడినా మా గురించి? ఒక్క పూటైనా ఒక 10 నిమిషాలు మీ ఛానల్లో మా గురించి మాట్లాడినా? ఎందుకన్నా ఇజ్జత్ తీయాలి కూడా చాలా ఉన్నాయి, ఇవన్నీ వద్దు. మీకు నిజంగా సమస్య తెలిసిందిగా, ఇప్పుడు డిఎస్సి స్పోర్ట్స్ కోటా వాళ్ళకు అన్యాయం జరిగింది తెలిసింది, దానికి పరిష్కారం చేయి, దాని మీద పోరాటం చేయి, మేము వస్తాం. అవును మాదే తప్పని మెప్పుకుంటాం, దాని మీద పోరాటం చేయి. నువ్వు సమస్య ఎంతసేపు రాజకీయంలో లాగాలని చూస్తున్నారు కానీ వాళ్ళకి అన్యాయం జరిగింది, వాళ్ళ తరఫున మాట్లాడదామని ఎవరు మాట్లాడతలేరు అన్న. వాళ్ళకి అన్యాయం జరిగింది కదా, మీరు ఇప్పుడు మీకు సమస్య తెలియదు, ఇన్ని రోజులు తెలియదు నిజంగా, ఇప్పుడు నిన్న జరిగింది కదా, మరి వాళ్ళని పిలిపించే ప్రయత్నం చేయొచ్చు కదా. మీ శివసేన, మీ కాంగ్రెస్ పార్టీ శివసేన రెడ్డి గారు కదా ఈయన, సరే నువ్వు మా గురించి మాట్లాడకు, ఏం చేయకు, మరి నువ్వు ఎమ్మెల్సీ రాజీనామా చేయరాదు, మేము గెలిపించినాం కదా, ఎమ్మెల్సీ రాజీనామా చేయి. మేము దమ్మున నాయకుడు ఎందుకు మా గొంతుకుని ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళతోనే మాట్లాడుకుంటాం. నువ్వు దమ్ముంటే నువ్వు రాజీనామా చేసి మాట్లాడన్నా, ఎన్నొద్దు, నువ్వు రాజీనామా చేయి, మేము మా నిరుద్యోగుల తరపున ఎవరైతే మాట్లాడతారో వాళ్ళని గెలిపించుకుంటాం. ఓకే, కానీ ముఖ్యంగా చూసుకుంటే ఆకునూరు మురళి గారు కావచ్చు, రియాజ్ గారు కావచ్చు, అదేవిధంగా మన వెంకట్ గారు కావచ్చు, ఇంకా చాలామంది ఎమ్మెల్సీలు ఉన్నారు, ఇప్పుడు మానవతలు అందరూ కూడా మీరు విద్యార్థుల పట్ల కావచ్చు, నిరుద్యోగుల పట్ల కావచ్చు, మీ ఫైట్ మీరు చేస్తూ ఉంటే వాళ్ళు ప్రభుత్వం తరపు నుంచి మాట్లాడడానికి వస్తున్నారు. సరే, ఇంతమంది మాట్లాడడానికి వచ్చినా మీ సమస్య మీద మాత్రం ఎవరు కూడా అక్కడ దాకా తీసుకెళ్లే కార్యక్రమం చేయట్లేదు. ఒకవైపు ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి, సో ఏంటి మరి మీ సమస్యలేమో మీరేమో ఆగస్టు 15 డెడ్ లైన్ పెట్టుకున్నారు, ఏంటి ఎలాగా హౌ? ఇప్పుడు మా సమస్యలు బల్మూరి వెంకట్ గారు, రియాజ్ గారు, ఆకుని మురళి గారు చెప్పాలని అవసరం లేదు, ఎందుకంటే ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నా కూడా ఇంద్రానాయక్ ఏం మాట్లాడుతున్నారు, వేరే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఇంటెలిజెన్స్ పోతుంది కదా. మా సమస్య ఉన్నప్పుడు మీరు ఎందుకు స్పందించారు? సమస్య ఉన్నప్పుడు ఎందుకు స్పందించారు? నేను నిజంగా అద్దంకి దయాకర్ గారు వచ్చినప్పుడు కంపల్సరీ మీకు ఒక న్యాయం జరుగుతుందని నేను కూడా ఆశించాను. మరి నేను ఆ రోజు చెప్పా కదన్నా, ఈ డ్రామాలు బంద్ చేయండి అన్న చెప్పాను. ఆ రోజు నా వెనక మిత్రులు నన్ను లాగేసే ప్రయత్నం చేస్తున్నారు, నన్ను కొట్టే ప్రయత్నం కూడా చేశారు. మీకెందుకు, ఆయన చేస్తాడు కదా అని చెప్పి. వారం రోజులైంది, ఎక్కడున్నావు నువ్వు? మీ సతీమణి గారితో సీఎం గారిని కలిస్తే అయిపోతుందా? మీ సతీమణి గారితో మీ సీఎం గారితో కలిస్తే అయిపోద్దా? మా సమస్యలు మాట్లాడవా? సమస్యల మీద మాట్లాడినా మరి ఇగో రేవంత్ రెడ్డి గారు ఇట్లా స్పందించారు, మీరు ఒక 2 నిమిషాల వీడియో రేవంత్ రెడ్డి గారు పెట్టిస్తే అయిపోయేది కదా, పెట్టియచ్చు కదా అన్న. నిజంగా స్పందించి ఉంటే 2 నిమిషాలు, అన్న పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, నువ్వు 2 నిమిషాలు మాతో మాట్లాడేవే, వాళ్ళ సమస్యలు తీరిపోతే మాట్లాడచ్చు కదా. ఏం చేయలేదు. ఇప్పుడు దిగిన ఫోటో అది, గతంలో దిగిన ఫోటో అని ఏం లేకుండా ఇవాళ ట్విట్టర్లో పెట్టి మీ సమస్యలు చెప్పాను, గాలికి వదిలేశాను, మాట్లాడినాను. ఇట్లా మాట్లాడకండి అన్న, నిరుద్యోగులన్నా మేము, మాకు ఖాళీ కడుపులతో ఖాళీ జబ్బులతో రోడ్ల మీద తిరుగుతున్న వాళ్ళం. మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తే, కేసులు పెట్టే ప్రయత్నాలు చేస్తే ఊరుకోమన్నా. నిరుద్యోగులు 33 లక్షల మంది ఉన్నారు, వాళ్ళు కనుక బయటికి వచ్చారనుకో ఏ గవర్నమెంట్ కూడా ఇక్కడ ఉండదు, ఏ గవర్నమెంట్ కూడా ఉండదు, ఖబర్దార్. ఓకే, మీలాంటి సమస్యల్ని బయటపెట్టే కార్యక్రమం సోషల్ మీడియా చేస్తుంటే, సోషల్ మీడియా మీద కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. సరే, సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడింది, అందులో కొన్ని నేను ఆయన సపోర్ట్ చేస్తాను, ఎందుకంటే ఆయన సీనియర్స్కి మాత్రం డెఫినెట్లీ రెస్పెక్ట్ ఇవ్వాలి ఎవరైనా సరే, అది నేనైనా కానీ ఎవరైనా కానీ. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్గా వచ్చినటువంటి సరే వాళ్ళు జర్నలిస్టులు అని చెప్పుకుంటున్నారు కాబట్టి ఎవరైనా మనం వాళ్ళకి సీనియర్లు కంపల్సరీ, మనకంటే ముందున్న వాళ్ళు కంపల్సరీ మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, దానికి నేను కూడా కట్టుబడి ఉంటాను. కానీ ఆయన ఇంకా చాలా ఘాటుగా స్పందించారు, వేరుగా కూర్చోబెట్టండి వాళ్ళని అది అని. సో ఇట్లాంటి వాటి మీద ఏంటి మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఆయన మాట్లాడిన విధానం, ఓనమాలు రావు, ఏబిసిలు రావు, ఇంగ్లీష్ రాదని చెప్పేసి కొంతమంది మాట్లాడారు, ఆవారా చిల్లరగాళ్ళు వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి మాట్లాడారు. సరే, కొంతమంది ఉండొచ్చు అన్న, దాన్ని అందరూ ఏకీభవించాల్సిన అవసరం లేదు, కొంతమంది ఏకీభవించవచ్చు. సీనియర్ జూనియర్ అని కూడా మాట్లాడారు. మరి మీరు కూడా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ అయిన బట్టి విక్రమార్క గారిని యాదగిరి దేవస్థానంలో పక్కన కాకుండా కిందన కూర్చోబెట్టుకున్నారన్న, అది మీకు అన్యాయం. మరి మీరు మాట్లాడవచ్చు అట్లా. ఎవరైనా మీ గెలుపులో మీ కూతురు పెళ్లి
జరుగుతున్న సమయంలో కూడా మిమ్మల్ని పోలీసులు తీసుకుపోతే ఏ మెయిన్ స్ట్రీమ్ కూడా కవర్ చేయకుండా ఇలా యూట్యూబ్ వాళ్ళు కవర్ చేశారన్న. అట్లా మాట్లాడడం బాధాకరం అన్న. ఎందుకంటే ఇలా నీ గెలుపులో యూట్యూబ్ వాళ్ళు ఉన్నారు, యూట్యూబర్స్ ఉన్నారు. మరి కొన్ని పత్రికలు కొమ్ము కాస్తున్నాయి అన్నారే, మరి V66 పత్రిక ఎవరికి కొమ్ము కాస్తుందన్న? TV5 ఎవరికి కాస్తుందన్న? ఈనాడు ఎవరికి కాస్తుందన్న? మా సమస్యలు ఎప్పుడైనా మీరు ప్రశ్నించారా? వాళ్ళు ఏ రోజైనా మెయిన్ ఎడిషన్ ఎక్కడైనా వేసారా? ఇప్పుడు ఇన్ని జరిగిన ఏది కూడా వాళ్ళకి అవసరం ఉన్నాయే వేసుకుంటారు, మా గురించి పట్టించుకో. మరి ఇంత సమస్య జరుగుతుంది, Jio 29 గురించి ఉంది, 46 జరుగుతుంది. మరి ఏ రోజు కూడా కోర్టుకు వచ్చి మా సమస్యలను ఏ టీవీ కూడా కవర్ చేయలేదు. ఎందుకన్నా ఇట్లా మాట్లాడడం బాధాకరం. నువ్వు గెలిచిన తర్వాత ఇట్లా ఈ మాటలు మాట్లాడడం చాలా బాధాకరం విషయం. ఎందుకంటే ఓడెక్కిన ఓడమల్లన్నా ఓడ దిగిన బోడమల్లన్న మాట మాట్లాడకు. ఎందుకంటే మీకోసం ఎంతో కష్టపడ్డారు వాళ్ళు. మీ గెలుపులో వాళ్ళ పాత్ర చాలా అమోఘమైనది. కాబట్టి మీరు అట్లా మాట్లాడడం మాకు కూడా బాధ అనిపించింది. దానికి ఆ రోజు మేము స్పందించాం. ఓకే. సో మొత్తానికైతే మరి ఆగస్టు 15 డెడ్ లైనా? ఇక ఆగస్టు 15 డెడ్ లైన్ అన్న. ఇక ఆగస్టు 15కు మనకు స్వాతంత్రం వచ్చింది కదా. ఆ రోజు శుభాకాంక్షలు అంటే ఆ రోజు అయితే ఉందో ఆ తర్వాత నిరుద్యోగులకు స్వాతంత్రం వస్తుంది, బయటకు వచ్చి వాళ్ళు ఇక కట్టలు తెగించుకుని బయటకు వస్తారు. ఆ తర్వాత ఎవరు ఆపినా ఆపలేరు. కాబట్టి ఆగస్టు 15కు డెడ్ లైన్ వాళ్ళకైతే.